హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు గీతాస్ కిచెన్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటో తెలుసా అండి? దెబ్బ రొట్టె అండి. దీనిని కొన్ని చోట్ల అయితే మినప రొట్టె అని కూడా అంటారు. ఇది మన గోదావరి స్పెషల్ రెసిపీ అండి. దీనిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేను స్టవ్ అయితే వెలిగించి ఒక మందపాటి కడాయి అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కడాయి అనేది మనకి హీట్ అవ్వాలండి. ఇలా హీట్ అయ్యాక దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ హీట్ అవ్వాలండి మనకి. ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇడ్లీ తినడం ఇష్టపడలేని వాళ్ళు మీరు ఇలా కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయింది కదండి. దీనిలో ఇప్పుడు మనం ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని అయితే వేసేసుకున్నానండి. అదండి ఇడ్లీ పిండిని. ఇక్కడ నేనైతే ఒక 5 గరిటెల ఇడ్లీ పిండిని అయితే వేసేసుకుంటున్నానండి. మీకు అట్టు లెంతీగా రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. దీని మధ్య భాగంలో నేను ఒక వాటర్ గ్లాస్ని అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనివల్ల మనకి చాలా సాఫ్ట్గా అట్టు అనేది మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు మూతనైతే పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది మనకి బబుల్స్ వస్తుంది కదండి. ఇది మనకి రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. దీనిని చెరుకు పానకంతో తీసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన రెసిపీ రెడీ అయిపోయిందండి, దెబ్బ రొట్టె. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది ఎంత బాగా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.